ప్లాస్టిక్ భూతం ప్రపంచాన్ని పట్టిపేటుస్తుంది. ప్లాస్టిక్ ను పూర్తిగా నిషేధించకపోతే భవిష్యత్ తరాలకు తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉంది. దీనిని దృష్టిలో పెట్టుకుని ఏకో భారత్ సంస్థ గతంలోనే బయోడిగ్రేడబుల్ కవర్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ క్రమంలో వీటిపై అవగాహన కల్పించడంతో పాటు ప్లాస్టిక్ బ్యాన్ అంశంపై నాచారంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో టెక్నికల్ బిజినెస్ మీట్ నిర్వహించారు. ఏకో భారత్ ఆధ్వర్యంలో జరిగిన ఈ మీట్కు ముఖ్య అతిథిగా డాక్టర్ వీరబ్రహ్మ హాజరై ప్లాస్టిక్ని ఎలా నిషేధించాలనే అంశాలపై అవగాహన కల్పించారు. అనంతరం ఏకో భారత్ ప్రతినిధి సారికారెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ బయోడిగ్రేడబుల్ కవర్లను మాత్రమే వాడాలన్నారు. దీనివల్ల పర్యావరణాన్ని పరిరక్షించిన వాళ్ళమవుతామని చెప్పారు. ప్లాస్టిక్ను పూర్తిగా నిషేధించడంతో పాటు బయోడిగ్రేడబుల్ కవర్స్ ఎలా తయారు చేస్తారనే అంశాలపై అవగాహన కల్పించేందుకే ఈ మీట్ పెట్టినట్లు స్పష్టం చేశారు. That fellow will ask polyethylene equal cost or less than 10 paise will give it. It is highly impossible. If you go that line, definitely you are going to be one of the losers. That's why target the specific customers, then only you are able to go for it. The government has no idea about that how, because all the plants which you had earlier were only of running on coal, wind and hydro projects only. So this is something just maybe slide slow cheyidappudu nenu marchipovachu. If you want to contact me, you can send me a message in this WhatsApp through your mobile app. And what I believe basically in business sometimes things may not go as planned and partners may let you down, teams may under deliver and mentors may not be there. But remember, బయోడిగ్రేడబుల్ కవర్స్ ఏదైతే మనం లాంచ్ చేసి 2-3 ఇయర్స్ అవుతుంది, కానీ దానికి అది ఎలా తయారు చేస్తారు అంటే దానికి ఒక రా మెటీరియల్ ఉంటుంది. ఆ ఫిల్లర్ ఇన్ హౌస్ ప్రొడక్షన్ కూడా మేము చేస్తున్నాం. సో దీని గురించి చాలామందికి తెలియదు. సో వీళ్ళందరినీ ఒక ప్లాట్ఫామ్లో తీసుకొచ్చి అందరూ ఒక దగ్గర ఉండి మాట్లాడితే ఇది బాగుంటుంది అనేసి మేము ఈ ప్రోగ్రామ్ని మేము స్పాన్సర్ చేశాము.